గాడిద. నా యజమాని రోజు చావగొడుతున్నాడు. కుక్క. పారిపోవచ్చు కదా ఎటైనా. గాడిద. యజమానికి అందమైన కూతురు ఉంది. అది బాగా చదవకపోతే ఏ గాడిదకైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటున్నాడు. అందుకనే ఆ ఆశతోనే భరిస్తున్నా. పట్టుచీర కొనమని నువ్వు నన్ను ఒప్పించినంత తేలిక కాదే. నువ్వు నువ్వు చెప్పిన రేటుకే షాపు వాడిని ఒప్పించడము. ఏమయ్యా పెద్ద మనిషి, చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు కానీ కాస్త పైన కింద చూసుకొని నడవలేవా? అంత మాత్రం తెలియదా నీకు? నా మీద కోపం వచ్చినప్పుడల్లా తనేసిన ఆ చిత్రం చూస్తూ తృప్తి పడుతూ ఉంటాడు. పాపం అంతకన్నా ఏం చేయగలడు వదినా? అలా చూడడం తప్ప ఏమీ చేయలేడని పాపం ఆయనకు కూడా తెలుసు. నేను కొత్త చీర కట్టుకొని ఎలా ఉంది అని మనవడిని అడిగితే కేక అన్నాడేంటండి? దాని అర్థం ఏంటండి? ఏం అర్థమే కాలేదు నాకు. మా పెళ్ళిలో కాలు తొక్కించడం మర్చిపోయాడు పంతులు గారు. అందుకని ప్రతి పెళ్లి రోజు నాడు ఆ చిన్న సరదా తీర్చుకుంటా వదినా. మా అమ్మాయి కూచిపూడి, భరతనాట్యం, కథకళి అన్నీ చేయడం నేర్చుకుంది. వంట చేయడం మాత్రం రాదు. మీకు ఇష్టమైతే చేసుకోండి పెళ్ళి. వటపత్రశాయికి వరహాల లాలి. అస్తమానం ఆ పాటే పాడతావు ఏంటో? ఏవి నీ ఉద్దేశం? ఆ సినిమాలో లాగా నేను కూడా వెర్రి వెంగళప్పనని నీ ఉద్దేశమా ఏంటి? ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటావు. ఏడ్చినట్టే ఉన్నాయి నీ నువ్వు తెచ్చిన చీరలు. మీకు అసలు సెలక్షనే రాదండి. అవునే, నువ్వు ఇప్పుడు అంటున్నావు కానీ మా ఫ్రెండ్స్ ఏమో మన పెళ్ళప్పుడే అన్నారన్నమాట నాకు సెలక్షనే రాదని. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది కదా నేను. నా జాతకంలో గజకేసరి యోగం ఉందా అంటే నేను ఏనుగు మీద కూర్చొని అడుక్కుంటానా ఏంటి స్వామి?